మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే మీరు వీక్ అని కాదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనము పగలంతా ప్రాపర్ గా వర్క్ చేసుకుని నైట్ 10ంటికి పడుకున్నా 12, 1 గంట 2 అయినా నిద్ర పట్టదు. అప్పుడు మన బ్రెయిన్ అవును ఆ రోజు నేను ఎందుకలా మాట్లాడాను, వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేశారు, వాళ్ళ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు, రేపు వాళ్ళు ప్రాపర్ గా మనతో మాట్లాడతారా, రేపు మనం ప్రాపర్ గా రిసీవ్ చేసుకుంటారా అంటూ ఆలోచనల లూప్ లో మంది పడేస్తుంది. ఇది మీకే కాదు చాలా మందికి జరుగుతుంది. ఎందుకు అంటే మనం పగలంతా వర్క్ బిజీలో ఉంటాం. ఎవరైనా కాల్ చేసినప్పుడు తర్వాత మాట్లాడదాంలే అని దాన్ని పక్కన పెట్టేస్తాం, లేదా వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేసి నేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను అని కట్ చేస్తాం, లేదా వర్క్ టెన్షన్ లో ఎవరిపైన అన్నెసరీగా సీరియస్ గా రియాక్ట్ అవుతాం. మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ లో అబ్బా అలా ఉండాల్సింది కాదు కదా తర్వాత సారీ చెప్దాంలే అని ఆగిపోయి వర్క్ చేసుకుంటాం. ఇలా డే అంతా గడిచిపోయిన తర్వాత నైట్ పడుకున్నప్పుడు మన బ్రెయిన్ ఇలా ఏవైతే మధ్యలో ఆపేశామో ఈ థాట్స్ ని రిలీజ్ చేస్తుంది. మరి ఈ ఆలోచనలను క్లియర్ చేయాలి అంటే మన బ్రెయిన్ కి క్లారిటీ కావాలి. మరి ఆ క్లారిటీ మనం బ్రెయిన్ కి మనం ఇవ్వగలిగితే మనం ఈ ఓవర్ థింకింగ్ లూప్ నుంచి హ్యాపీగా సేఫ్ గా బయటపడొచ్చు. మరి మీకు కూడా డైలీ మీ మైండ్ క్లారిటీ టిప్స్ కావాలి అనుకుంటే క్లారిటీ అని DM చేయండి.